ఓం నమ శివాయ. మనం శివరూపాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! అయితే నిన్న చెప్పినట్టుగానే ఈరోజు మనం దక్షిణామూర్తి రూపం గురించి మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. గురవే సర్వలోకానాం విషజే భవరోగీణాం నిధయే సర్వ విద్యానాం ఓం దక్షిణామూర్తియే నమః. అంటే సర్వలోకాలకి గురువైన సంసార బాధలను తొలగించి అన్ని విద్యలకు మూలమైన శ్రీ దక్షిణామూర్తి స్వామికి నా నమస్కారాలు. ఈశ్వరుడు అన్ని రూపాలలో కన్నా ఈ దక్షిణామూర్తి రూపం చాలా పవిత్రమైనదండి. ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుడు ఆది గురువుగా అంటే మొదటి గురువుగా జ్ఞానాన్ని ప్రసాదించే పరమాచార్యునిగా ఆరాధించబడతాడు. ఈయన బోధనలో ప్రత్యేకం ఏంటంటే మౌన బోధన. కొంచెం కూడా మాట్లాడకుండానే పరమసత్యాన్ని తెలియజేయడం. బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనంద, సనాతన మరియు సనత్కుమారులు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అనేక గురువుల్ని చేరుకుంటారు. కానీ వారికి కావాల్సిన సంపూర్ణ జ్ఞానం ఎక్కడా దొరకదు. అప్పుడు బ్రహ్మ మీకు కావాల్సిన సంపూర్ణ జ్ఞానం ఇంకా మీ ప్రశ్నలకి సమాధానాలు కేవలం ఈశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కైలాసానికి చేరుకుంటారు. అక్కడ ఈశ్వరుడు పెద్ద మర్రి చెట్టు కింద దక్షిణ దిశగా మొహం పెట్టి యోగాసనంలో కూర్చొని ఉంటారు. అయితే అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. ఆయన రూపంలో చాలా అర్థం ఉంది. ఒక చేతిలో జ్ఞానముద్ర, మరొక చేతిలో వేద గ్రంథం, మరొక చేతిలో జపమాల, ఇంకొక చేతిలో అగ్ని. అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలగజేసేది అని దాని అర్థం. ఇంకా ఆయన పాదాల కింద అపస్ఫురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన అజ్ఞానానికి ఇంకా అహంకారానికి ప్రతీక. అయితే దక్షిణామూర్తిని చేరిన మానసపుత్రులు చాలా ప్రశ్నలే అడుగుతారు. నేను ఎవరు? ప్రపంచం ఎలా ఏర్పడింది? పరబ్రహ్మం అంటే ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలే అడుగుతారు. కానీ ఈశ్వరుడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు. అలాగే మౌనంగా కూర్చుంటారు. ఈశ్వరుడితో పాటు యోగాసనంలో జ్ఞానముద్రలో కూర్చున్న ఈ మానసపుత్రులకి కొంత సేపటికి అర్థమవుతుంది. ఆత్మ ఒకటే శాశ్వత సత్యం. ప్రపంచం మాయ వల్ల నిజంలా కనిపిస్తుంది. జీవాత్మ, పరమాత్మ వేరు కాదు. నిజమైన జ్ఞానం అన్నది అనుభవం వల్ల వస్తుంది. మాటల్లో చెప్పడం వల్ల రాదు అని చెప్తారు. అందుకే దీనిని మౌన వ్యాఖ్య అంటారు. ఎందుకు దక్షిణామూర్తి దక్షిణం వైపే కూర్చొని బోధిస్తారు అంటే మన హిందూ ధర్మాల ప్రకారం దక్షిణం వైపు అంటే యమధర్మరాజుతో అనుసంధానిస్తారు. అది మరణానికి సూచన. ఎప్పుడైతే దక్షిణామూర్తి దక్షిణంలో కూర్చొని జ్ఞానాన్ని బోధిస్తారో అది అజ్ఞానాన్ని ఇంకా మరణ భయాన్ని సంసార బంధనాన్ని తొలగిపోతాయని దక్షిణామూర్తి దక్షిణ దిశలో కూర్చొని జ్ఞానాన్ని బోధిస్తారు. అయితే ఇది దక్షిణామూర్తి రూపం. రేపు మనం మాట్లాడుకోబోయే రూపం అర్ధనారీశ్వర రూపం అండి. ఓం నమ శివాయ.